ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'ఆన్ పావం పొలతతు'. సో, ఈ మూవీ వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్‌గా అయితే ఉంది. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పొస్తే హీరో అయిన రియో రాజ్ అలియాస్ శివ, హీరోయిన్ అయిన మాళవిక మనోజ్ అలియాస్ శక్తి వాళ్ళిద్దరూ అరేంజ్ మ్యారేజ్‌మెంట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలొస్తాయి. ఆ గొడవలు కాస్త విడాకుల వరకు దారితీస్తుంది. మరి ఫైనల్‌గా వాళ్ళు కలిసారా లేదా అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే రన్ అవుతుంది. ఇక ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పొస్తే భార్యాభర్తల మధ్య జరిగే గొడవ. ఆ గొడవలో వాళ్ళు విడిపోవడం, ఫైనల్‌గా వాళ్ళు విడిపోయే క్రమంలో వాళ్ళే రిలీజ్ అయ్యి, వాళ్ళే కలవడం. ఈ పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది. ఇలాంటి స్టోరీ పాయింట్‌కి సిమిలర్‌గా చాలా మూవీస్ అయితే వచ్చినియి. రీసెంట్‌గా చెప్పొస్తే మన 'ఎఫ్2', 'ఎఫ్3' ఈ పాయింట్ మీద వచ్చాయని చెప్పుకోవచ్చన్నమాట. అయినప్పటికీ ఈ మూవీని మన డైరెక్టర్ గారు తను నరేట్ చేసిన విధానం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్‌లో ఉన్న ఒక ఎమోషన్ అండ్ అలాగే ఒక ఫీలింగు అండ్ అలాగే ఒక్కొక్క కామెడీ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయినియి. ముఖ్యంగా ఆ మూవీ మొత్తం మనకి ప్రెడిక్టబుల్‌గా వెళ్ళిపోద్దని చెప్పుకోవచ్చన్నమాట. స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేసినప్పటికి, సెకండ్ హాఫ్‌లో ఒక ఇద్దరు లాయర్ క్యారెక్టర్‌లని తీసుకొచ్చి సెకండ్ హాఫ్ కూడా ఎంగేజింగ్‌గా నడిపారు. నడిపినప్పటికీ నాకైతే సెకండ్ హాఫే చాలా బాగా నచ్చింది. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకోవాల్సొస్తే ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే హీరో, హీరోయిన్స్ వాళ్ళు కలవడం, వాళ్ళు పెళ్లి చేసుకోవడం, వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు రావడం, ఇంటర్వెల్ పోర్షన్‌కి వచ్చేపాటికి వాళ్ళు విడాకుల దాకా ఎందుకు వెళ్లారనే పాయింట్‌తో ఇంటర్వెల్ అయితే ముగిసిద్దనమాట. ఇక దాని తర్వాత వాళ్ళ కేసుని వాదించడానికి నారాయణ్ అండ్ అలాగే లక్ష్మి వాళ్ళకున్న పర్సనల్ పాయింట్‌ని తీయడం ఈ మూవీకి మరో పాజిటివ్ అని చెప్పుకోవచ్చన్నమాట. ఇక కోర్ట్ రూమ్ డ్రామా సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో లాయర్ నారాయణ్ మాట్లాడిన మాటలు మూవీకే కాదు అవి చాలా చాలా రియాలిటీగా ఉన్నాయి. అండ్ అలాగే మూవీకి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చన్నమాట. ఇక ఈ మూవీలో హీరో, హీరోయిన్స్ వాళ్ళిద్దరూ విడిపోవడానికి అవనండి, వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి కలవడానికి అవనండి. ఆ పాయింట్స్ అనేవి అంత బలంగా లేవని నాకైతే అనిపిస్తుందన్నమాట. అంటే రియాలిటీ విషయానికొస్తే అవన్నీ ఒక బేస్‌లెస్ పాయింట్స్. సినిమా పరంగా వస్తే ఆ పాయింట్‌ని బలంగా చూపించాలన్నమాట. వాటిల్ని సిల్లీగా చూపించడం నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలాగే వీళ్ళు రిలీజ్ అయ్యే సీన్స్ కూడా అంత ఎమోషనల్‌గా హార్ట్ టచింగ్‌గా కూడా ఉండవని చెప్పుకోవచ్చన్నమాట. ముఖ్యంగా భార్యాభర్తలు పక్కన వాళ్ళు చెప్పి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి విడిపోవడము, పక్కన వాళ్ళు చెప్పి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి మళ్ళీ వాళ్ళే రిలీజ్ అయ్యి కలవడము. ఇలాంటి పాయింట్స్‌తో కాకుండా వాళ్ళ స్వతహాగా వాళ్ళకంటూ ఒక ఐడియా ఉండి, వాళ్ళకున్న మెచ్యూరిటీతోనే ఈ పెళ్లి అనే రిలేషన్‌ని వాళ్ళకి వాళ్ళే సరి చేసుకోవాలి అనే పాయింట్‌ల మీదే మూవీని తీసుకెళ్ళుంటే బాగుండేదన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో పేరెంట్స్‌ని ఇన్వాల్వ్ చేసినప్పటికీ ఇంకా బాగా ఇన్వాల్వ్ చేసుంటే ఈ మూవీ అనేది ఇంకాస్త ఎంగేజింగ్‌గా ఉండేదని చెప్పుకోవచ్చన్నమాట. అండ్ అలాగే సెకండ్ హాఫ్‌లో వచ్చిన ఇద్దరు లాయర్స్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవని ఎమోషనల్ గాను, కామెడీ గాను ప్రెజెంట్ చేసిన విధానం నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే మెయిన్‌గా హీరో, హీరోయిన్స్, సైడ్ క్యారెక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ అనేది టూ గుడ్ ఉంది. అండ్ అలాగే ఈ మూవీ యొక్క మ్యూజిక్ నాకు సోగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ నాకు సోగా ఉందని చెప్పుకోవచ్చన్నమాట. ఓవరాల్‌గా ఇదండి 'ఆన్ పావం పొలతతు' మూవీ రివ్యూ. ఆ రివ్యూ గాని నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.